హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కాంతార గురించి అయితే మాట్లాడబోతున్నామా. సో ఇది కలెక్షన్ గురించి కానీ మళ్ళీ అలాగే వేరే టాపిక్ గురించి అయితే కాదు. ఇది వచ్చేసరికి మన హైదరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ వాళ్ళు అనమాట మాస్ వార్నింగ్ అయితే ఇచ్చేశారు. ఐబొమ్మలను పట్టుకున్నారు, అలాగే మూవీ రూల్స్ వాళ్ళని పట్టుకున్నా, మెయిన్ బాస్ను కూడా పట్టుకుంటాం అని చెప్పేసి అని వాళ్ళు మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా సరే వీళ్ళు రిటర్న్ వార్నింగ్ అయితే ఇచ్చారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఒక తెలుగు వర్షన్ తప్ప మిగతా అన్ని వర్షన్లో క్వాలిటీ అనేది అద్దరిపోయే క్వాలిటీలో రిలీజ్ చేశారు మా. సో మీరు చెక్ చేసుకోండి, హిందీ వర్షన్లో అసలు నాయిస్ అనేది ఉండదు. అసలు చాలా క్లియర్ కట్గా మనకి ఆడ థియేటర్లో ఎలాంటి బీజిఎమ్స్ అయితే పడతాయో సేమ్ అలాంటి ఎఫెక్షన్ అయితే మనకు వచ్చేసింది. సో తెలుగు వర్షన్లో వచ్చేసరికి మేధావిధిగానే కొంచెం అంటే నాయిస్ అనేది ఉంది సరే, కానీ తమిళ్ వర్షన్లో కూడా పిచ్చ క్వాలిటీ అయితే ఉంది, మామూలుగా కూడా కాదు. అసలు వాళ్ళ డేర్ని అంతే మెచ్చుకోవాలి. మన తెలుగు వర్షన్లోనే మిగతా అన్నీ లేవు, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అంటే నాయిస్లు కానీ ఏదన్నా కానీ బీభత్సంగా ఉన్నాయి మన దాంట్లో. ఒక్క తమిళ్ అలాగే హిందీ వర్షన్, కన్నడ వర్షన్లో కూడా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో కూడా అసలు ఎటువంటి గోల లేకుండా దింపేశారు. అసలు అసలు ఎలా దింపుతున్నాడు అనేది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు ఈ ప్రింట్ అనేది మూవీ రూల్స్లోనే ఉంది. వాళ్ళు ఎవరినైతే మేము అరెస్ట్ చేసామని చెప్పేసి అని హైదరాబాద్ పోలీసులు ఎవరైతే చెప్పారో అదే మూవీ రూల్స్, అదే ఐబొమ్మలో మనకైతే ఉంది. సో ఐబొమ్మ కొత్త వర్షన్ అయితే చేంజ్ చేసింది, బప్పం తీసేసింది, అలాగే ఐబొమ్మ అనే వర్షన్ తీసేసి ఇంకోటి ఏదో కొత్తగా వచ్చేసింది. సో ఆ వర్షన్లో వాళ్ళు ఆ మూవీని అయితే అప్లోడ్ చేశారు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు ఆ ప్రింట్స్ అనేవి మాత్రం మనకు అర్థం కావట్లేదు అనమాట. సో ఒక అతన్ని అయితే పట్టుకున్నారు, మనకి క్యూబ్ ఒకటి, యూఎఫ్ఓ అని మళ్ళీ కొన్ని ఉన్నాయన్నమాట బ్రాండ్స్, మనకి డిజిటల్ బ్రాండ్స్ అనమాట. వాటిని అవి డిజిటల్ రైట్స్ వీళ్ళు మూవీ రిలీజ్ చేయడానికి వాళ్ళ కాడికి వెళ్ళి కొనుక్కుంటారనమాట. మేము మీ క్యూబ్ నుంచి మేము మూవీ రిలీజ్ చేస్తున్నాం, సో మాకు ఒక కోడ్ని మీరు ఇవ్వాలని చెప్పేసి అని మూవీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరన్నా కానీ సో వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత సో దాన్ని మూవీ అనే దాన్ని రిలీజ్ చేస్తారన్నమాట వీళ్ళు. సో ఆ డిజిటలైజ్ వాళ్ళు మూవీని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఆ వర్షన్ని ఎవడో అంటే ఆ డిజిటల్ సంబంధించిన కోడ్ని ఎవడో హ్యాక్ చేస్తున్నాడు అనమాట. ఆ హ్యాక్ చేసి మనకి హెచ్డి ప్రింట్ అనేది మూవీని రిలీజ్ చేస్తున్నాడు. సో వాడిని కూడా మేము పట్టుకున్నాం అని చెప్పేసి అని తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పేసింది. చెప్పిన తర్వాత కూడా అలాంటోడు ఒక్కడే ఉంటాడా అంటే నో. అసలు ఇప్పుడు సాఫ్ట్వేర్ నేర్చుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ ఎలాగైతే రెగ్యులర్గా చదువుతున్నారో సో అలాగే రెగ్యులర్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉన్నాడు, టెస్టర్గా ఉన్నాడు, అనలిస్ట్గా ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఒక ఊరిలో 2000 మంది ఉంటే దాదాపు అందులో ఒక 100 మంది దాకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో అందులో ఎంతమంది హ్యాకర్స్ ఉంటారో చెప్పలేము కదా. సో అలాగే ఇందులో ఉన్నవాడు కూడా హ్యాకర్స్ అనేవాడు ఇది ఒక వైరస్ లాంటిది అనమాట, పైరసీ సంబంధించింది వైరస్ లాంటిది. ఇప్పుడు మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మంత్లీకి ఒక 35 అలాగే 40 కానీ వస్తాయి. సో వాడు ఒక్క డే స్పెండ్ చేశాడంటే, అది కూడా 3 అవర్స్ స్పెండ్ చేసి ఆ మూవీని ఇచ్చేసాడంటే చాలు, వాడికి ఈజీగా 40K 50K దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో వాడికి లాస్ అయ్యేది మహా అయితే టికెట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటే మహా అయితే మన ఓజీలాగా మ్యాటర్ లేని ఓజీలాగా ఒక 1000 రూపీస్ అయితే పెట్టుకుని సినిమాకి అలా వెళ్ళినా కానీ ప్రింట్ అయితే దిగిపోద్ది. మీకు ఓజీ మూవీ కూడా రిలీజ్ అయిన వితిన్ 4 అవర్స్లో మనకి 6 GB క్వాలిటీలో వదిలాడు, అది కూడా ప్యూర్ హెచ్డి మన తెలుగు లాంగ్వేజ్లో కూడా. సో తెలుగు లాంగ్వేజ్లో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ నాయిస్ కానీ ఏది లేదు, అంటే మనుషులు వెళ్ళడం రావడం అలాంటి ఏమీ లేదు, ప్యూర్ క్వాలిటీ దింపేశాడు. సో అలాగే వీటి కూడా సేమ్ అలాగే రిపీట్ అవుతుంది మనకి. ఇక్కడ కాంతార ఒక్కటే కాదు, ఫ్యూచర్లో వచ్చే ఎన్ని మూవీస్ ఉన్నాయో తెలియదు, కానీ ఆ అన్ని మూవీస్ మీద ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో మీరు ఇప్పుడు దాకా కొన్ని మూవీస్ చూసినా చూడకపోయినా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ధనుష్ గారిది ఇడ్లీ కొట్టు మూవీ కూడా మీకు మన తెలుగు వర్షన్లో క్వాలిటీ అనేది అదిరిపోయింది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను చూపించడానికే తెలియదు, ఎందుకంటే లాస్ట్ టైం ఎట్లాగే ఓజీ మూవీ గురించి ఎట్లా చూపించినందుకు నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది రావడం అయితే జరిగింది. సో నేను అందుకైతే చూపించలేదు, మీరే వెళ్ళి చెక్ చేసుకోండి.